యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చేతిలో చెయ్యేసి. ఇప్పుడు నువ్వు కూడా చేతుల పాటే పాడాలా? చేతుల పాటలు మూతుల పాటలని వేరువేరుగా ఉండవండి. ఏ పూనా ఇక్కడున్నావా నాన్న? నానమ్మ మీదుంటే వీడికి తాటి చెట్టు ఎక్కినంత గర్వంగా ఉంది చూసారా? నా చుచ్చు బుడ్డి, నా బంగారు కొండ, నా లడుకో లడక. లడుకో లడుకో, వాట్స్ దాట్? అది ముద్దే పిడక. నీకేం తెలుసు అమ్మతనంలో ఉన్న మజా? ఛాన్స్ వస్తే నలుగురిని కంటాను. నువ్వు కుక్కవా పందివా? అంతమందిని ఎలా కంటావు? షట్ అప్. అంటే మూసుకోమని నోరు. ఆపండి. హాసిని, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? వచ్చి ఈ జ్యూస్ తీసుకెళ్ళి మీ మావయ్యకి ఇమ్మన్నాను కదా. అఫ్ కోర్స్. మరి నువ్వెందుకు తెచ్చావు? మీకనుకున్నారా ఆశ దోశ అప్పడం వాడా? మీ కాదత్తయ్యా. ఈ గ్లాసు లండన్ సుందరి దురదపిన్నికి, ఈ గ్లాసేమో మరిది విక్కీ బాబుకి. ప్రేమతో మీరు చేసిచ్చిన జ్యూసు మీ వారికిస్తాను. ఇటివ్వండి. ముందు ఆ గ్లాస్ ఇచ్చిరా, తర్వాత ఇది తీసుకెళ్ళు. ఇప్పుడెందుకు తీసుకెళ్ళకూడదు? ఏదైనా స్పెషలా? మా మమ్మీ చేసింది కాబట్టి స్పెషలే. అయితే తేడాగానే ఉంటుంది. ఏయ్, అంటే ఏంటే? ఇందులో ఏదైనా కలిపిందనా? ఏంట్రా మాటలు? హాసిని ఏమంది? తేడాగా అంటే రుచి భిన్నంగా కొత్తగా ఉంటుందని. మెచ్చుకుంటుంటే కూడా అర్థం కాని సింగినాదానికి నేను సతినయ్యానత్తయ్యా. వీళ్ళ మాటలకేం కాని నువ్వు తీసుకెళ్ళమ్మా, మా అమ్మవి కదూ. నీలాంటి దాన్ని నేనెలా కంటాను? అని అంటాననుకున్నారా? అవును, ఎందులో పెట్టండి గ్లాసు. ఈ గ్లాస్ మీ మావయ్యకి. విత్ లవ్, ప్రేమతో, ప్యార్సే. అంతే కదా అత్తయ్య? నేను చూసుకుంటాను. మీరు కూడా నా పూనాన్ని తీసుకొచ్చేయండి. పోలీస్ జీప్ ఇట్టే వస్తుందేంటి? చూస్తే దొరికిపోతాం. వెనక్కి తిరిగిపోతే డౌట్ వస్తుంది. ముంగడికే పోవాలి. రేయ్, ఆగరా, ఆగు. రేయ్, రేయ్, ఆగు. రేయ్, రేయ్, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవురా.
మెయిన్ రోడ్లో పోతే దొరికిపోతాం. సైడ్ అయిపోయి షార్ట్ కట్లో తిలోత్తం మేడం నువ్వు వేయగలవాలి. పోలీస్ అయినా తప్పించుకోవచ్చు. ఎటువైపు వెళ్ళాడు వీడు? పోలీస్ అన్నా, పోలీస్ అన్నా, పోలీస్ అన్నా, పోలీస్ అన్నా, పోలీస్ అన్నా. నైని, నైని, ఏమైంది? పోలీస్ అన్నా, పోలీస్ అన్నకు రక్తం వస్తుంది బాబు గారు. అన్నని కాపాడాలి, అన్నని కాపాడాలి. నైని, 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 ఇటు చూడు. నువ్వు కారులో ఉన్నావు, ఇన్స్పెక్టర్ గారు ఇంట్లోనో డ్యూటీలోనో ఉంటారు. కళ్ళెదురుగా ప్రమాదం జరిగినట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? బాబు గారు, నాకు కనిపిస్తుంది బాబు గారు. వెంటనే పోలీసు అన్నని కాపాడాలి. ఇందాక దారిలో కాకి బట్టలు వేసుకున్న ఆయన కూడా ఏడుస్తున్నట్టు కనిపించింది. హలో మేడం, రిలాక్స్. నువ్వేం టెన్షన్ పడకో. ఎవరో ఏడుస్తున్నారని, ఇంకెవరికో గాయాలవుతాయని నువ్వు కంగారు పడి ఇబ్బంది పడకో. లేదు బాబు గారు, లేదు. అదే జరిగితే నాకు తెలిసి కూడా ఏం చేయకుండా ఉండిపోకూడదు కదా. ఓకే, ముందు ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. త్వరగా చేయండి. హలో విశాల్ గారు. హాయ్ సార్, ఎక్కడున్నారు మీరు? మీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాను. అన్నా క్షేమంగానే ఉన్నారు కదన్నా? విన్నారు కదా సార్? నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? హలో సార్, హలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు. హలో ఇన్స్పెక్టర్ గారు. ఓ హలో హలో. ఇది ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? నైనమ్మ నేను క్షేమంగా ఉన్నాను అని అడిగిందంటే ఖచ్చితంగా నాకేదో ప్రమాదం జరగబోతుందని. కాపాడే నైని ఎక్కడుందో? ఇంకెక్కడుంటుంది? ఇంటి దగ్గరే ఉంటుంది. తన దగ్గరికి వెళ్తే మంచిదేమో. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛా, ఏంటిది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మోస్ట్లీ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. పోలీస్ అన్న మన ఇంటికెళ్ళే దారిలో ఉన్నారంటే మనం ఇంట్లో ఉన్నామని ఇంటికి రావచ్చు బాబు గారు. పదండి, మనం కూడా వెళ్దాం. అంటే ఆ ప్రమాదం మన ఇంట్లో జరుగుతుందా? ఖచ్చితంగా బాబు గారు. పోయివ్వండి, ఇంటికే వెళ్దాం. ఏమైంది నాన్న? ఫైనల్గా క్రాస్ చెక్ చేసుకుని ఆడిటర్కి ఇమ్మన్నారు నాన్న. ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం ఏమీ చేయొద్దని ఆడిటర్ రామనాథం గారికి చెప్పండి. అదేంటి మావయ్య గారు ఎలా అంటారు? ఆదాయ పన్ను కోట్లలో ఉంటుంది. ట్యాక్స్ లో 10-20% తగ్గితే చాలా మిగులుతుంది కదా. గవర్నమెంట్ అంటే ప్రజలనే అర్థం అమ్మా. మనం జనంతో చేసిన వ్యాపారం వల్ల వచ్చిన ఆదాయాన్ని మాత్రమే అనుభవిస్తామంటే ఎలా? సరిగ్గా ట్యాక్స్ కూడా కడితేనే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం సఫలమవుతుంది. జనాలేమైనా మన చుట్టాలా?
ఏయ్ నీకు అర్థం కాదులే ఊరుకో. విక్కీ నువ్విక్కడే ఉన్నావా? ఇందాకైతే పైన హాల్లో ఉన్నారు కదా, మిమ్మల్ని అక్కడ వెతుకుతున్నాను. అందుకే జ్యూస్ తీసుకురావడానికి ఆలస్యమైంది. మావయ్య గారు మీకు కూడా స్పెషల్గా తీసుకొచ్చాను. హాసిని అని చెప్తే డౌట్ వస్తుందేమో మమ్మీ. అది ఎలా చెప్పినా కామెడీగానే ఉంటుంది. కంగారు పడకండి, పని అయిపోతుంది. వేర్ ఇస్ దుర్ద పిన్ని? మూర్తి మావయ్యకి ఫోన్ చేస్తానని బయటికి వెళ్ళింది. సిగ్నల్ ప్రాబ్లం. ఆవిడకి అన్ని ప్రాబ్లమ్సే. మీరు తాగండి. దురంధర్ని కూడా రాని అమ్మా, ముగ్గురం కలిసే తాగుతాం. సిగ్నల్ ఏంటి ఇక్కడికి వచ్చినా రావట్లేదు? మైసమ్మ తల్లి మంచిగా కాపాడినావు. గా పోలీస్ సార్ కన్ను గప్పి వచ్చేసిన తిలోత్తమ మేడం కంట్లో పడితే పైసలు తీసుకుని పోవచ్చు. ఫోన్ చేస్తా. హలో మిస్టర్, గానవి నిలయంలో గంధర్వ కన్యను చూసినట్టు అలా నోరెళ్లబెట్టావేంటి? ఏం లేదు మేడం. ఆగవయ్యా, ఆగు. ఇక్కడి దాకా వచ్చి ఏం లేదని వెళ్ళిపోతావేంటి? దొంగవా? చెప్పు, గట్టిగా అరుస్తా. అరుస్తా అని అడుగుతోంది. జర బేజ తక్కువనట్టుంది. ఓయ్ మేడం, నా పేరు జీవం. తిలోత్తమ మేడంతో పనిబడి వచ్చినా. లేదనుకుంటా, మళ్ళా కలుస్తా. వెయిట్, ఇంట్లోనే ఉంది, కలవకుండా పోతావేంటి? నిన్ను చూసాక కూడా ఇంట్లోకి పిలవకుండా పంపించేశానని వదిన నన్ను ఆడిపోసుకోవాలనా? అదేం కుదరదు. నువ్వు ఇంట్లోకి రావాల్సిందే. వద్దు మేడం, రేపు కలుస్తా. రేపు 1,00,000 పనులుంటాయి. నీ బోడి పని కోసం కోటీశ్వరులం ఖాళీగా ఉంటావా ఏంటి? రారా. అట్లా కాదు మేడం. నువ్వు రాకపోతే మా జూలీని పిలుస్తా. కుక్క? అవును, దానికి గడ్డం కొరకడం అంటే మహాసరదా. పదండి మేడం, వస్తా. రా. పదండి మేడం. ఇట్లా ఇరుక్కున్నా నేంద్ర దేవుడా. తాగకుండా దురంధర ఆంటీ కోసం ఎదురు చూస్తున్నారేంటాంటీ? మనం అక్కడికి వెళ్తే మంచిదేమో. నేను రాను మమ్మీ, తేడా కొడితే దొరికిపోతాం. అంత భయపడతావెందుకు వల్లభా? మీకున్న ధైర్యం నాకు లేదనుకుని వదిలేయండి. సరే నువ్వురా, మనం వెళ్దాం. దుర్ద పిన్ని అదిగో వచ్చేసింది, చూసారా? రావదినా, నిన్నే కేకేద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. చూసారా, జ్యూస్ అత్తయ్యకి షేర్ చేద్దామనుకుంది పిన్ని. మీరు ఉన్నారు. ఏ రోజైనా సగం చేసి ఇచ్చారా? 50 కోట్ల ఆస్తి మొత్తం నీ పేరిటే ఉంది కదా. నేనే సగం అడగలేదు. నువ్వు గ్లాస్ జ్యూస్ కోసం కక్కుర్తి పడ్డం ఎందుకు? మీరొకరు. ప్రేమకు నిర్వచనం తెలీదు. డిక్షనరీ కొనిస్తాలేవే, చూసుకుంటాడు. నేను వదిన్ని పిలిచింది పళ్ళరసం తాగడానికి కాదు, తన కోసం ఎవరో వచ్చారని చెప్పడానికి. ఎవరొచ్చారు? రావయ్య జీవం.
కూడా లెంతీ క్యారెక్టరేనా? పెంట్ హౌస్ ఖాళీగా ఉంది, వెళ్ళు. గోపు మీద చరుస్తాను ఏమనుకున్నావో? ఈతగాడు మన చుట్టం కాదు, పక్కం కాదు. పెంట్ హౌస్ లో ఉండమంటావేంటే? ఈ బోడి భోషానపు భామ కసికే సపరేట్ రూమ్ ఇచ్చినప్పుడు పాపం అవసరాల మూర్తిలా ఉన్న ఇతనికి గది కేటాయిస్తే తప్పేంటి పిన్ని? నువ్వు ఆగమ్మా. చెప్పయ్యా, నీకేం కావాలి? పైసలు సార్. వీడు కొంపల ముంచేలా ఉన్నాడే. నేను ఇక్కడే ఉండడం మంచిదైంది, తప్పించుకోవచ్చు. డబ్బులు కావాలా? అప్పిమ్మని అడుకోవడమేనా? లే తిలోత్తం మేడం, నాకు పైసలు బాకీ. నోట్లో దోమ దూరిందా ఏంటే? దోమైతే చప్పరించేదాన్ని దుర్దపిన్ని. ఇంత బతుకు బతికి కోటీశ్వరాలైన ముగ్గురు కోడళ్లకి అత్తయ్యుండి బయట వాళ్ళకి బాకీ పడ్డవేంటి? చిచి చి అని అనిపించింది. హే, నోరు మూసుకుంటావా? జీవం ఎవరనుకున్నావు? ఇంకొక కొడుకని మాత్రం చెప్పకండి అత్తయ్యా, ప్లీజ్. మూడో మావయ్యని వెతికే ఓపిక నాకు లేదు, నాకు లేదు. ఏయ్ ఛీ, పళ్ళు రాల్తాయి. ముందు నేను చెప్పేది విను. జీవం కట్టమైసమ్మ తల్లి ఆరాధకుడు, మహాభక్తుడు. మొన్న జరిగిన అమ్మవారి ఉత్సవాలకు చందా అడిగాడు. చెక్కిస్తాను అంటే వద్దన్నాడు. క్యాష్ కావాలంటే సడన్గా అడిగితే కష్టమని మన ఇంటి తరపున 2 లక్షలు చందా రాయమని అమ్మోరి ఆశీర్వాదం అందరి మీద ఉండేలా చూడమన్నాను. ఈరోజు ఆ 2 లక్షల కోసం వచ్చాడు. ఓహో, నీకు పరిచయం ఉన్నాడన్నమాట జీవం. ఆంటీ పక్కనే ఉన్నాను ఆ రోజు. సరే సరే, ఇంటికొచ్చిన అతనికి మర్యాదలు చేయాలి కానీ హాస్యాలు ఆడకూడదు. ఇలా కూర్చోవయ్యా. పర్లేదు సార్. కూర్చోవయ్యా. మా అన్నయ్య చెప్పాక కూడా మొహమాట పడతావెందుకు? కూర్చో. పర్లేదు, కూర్చోవయ్యా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, రండి కూర్చోండి. కూర్చో. కూర్చోండి. ఏ హాస్, నాకు తెచ్చిన జ్యూస్ జీవంకిచ్చేసాయి. త్వరగా వెళ్ళండి బాబు గారు. నువ్వేం టెన్షన్ పడదు నాయని. పోలీస్ అన్న తిరిగి మనకి ఫోన్ చేస్తే బాగుండేది. తన దగ్గర ఇప్పుడు చార్జర్ ఉందో లేదో. మన ఇంటికి వెళ్ళారనిపిస్తుంది బాబు గారు, కొంచెం త్వరగా వెళ్ళండి. అలాగే నాయని. కొంచెం త్వరగా పోనివ్వండి బాబు గారు. నైని, శాస్త్రి గారు. పెద్దయ్యా. అమ్మా, ఇక్కడున్నారేంటి? నిన్నటి నుంచి అమ్మ పాలు లేక ఆకలితో అలమటించిపోతోందమ్మా గాయత్రి. ఇందాక నాగయ్య ఇంటికెళ్ళి నువ్వు లేవని ఇంటికి తిరిగి వచ్చేశాడు. అయ్యో, పని మీద బయటకు వెళ్ళాం పెద్దయ్యా. ఇంటికి వెళ్దాం, కారెక్కండి. లేదమ్మా, నేను పురోహితుల సంక్షేమ సభకు వెళ్ళాలి. కావాలంటే
పాపను మీరు తీసుకెళ్ళండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. సరే, అలాగే శాస్త్రి గారు. బాబుగారు, వద్దు బాబుగారు. అవును, పోలీస్ అన్నకి ఏమవుతుందో అన్న కంగారులో మనం వెళ్తున్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కూడా గాయత్రిని తీసుకెళ్ళి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమైందమ్మా? ఏదైనా సమస్యనా? అది పెద్దయ్య. నైని, ఏం చేద్దాం ఇప్పుడు? ఆకలితో ఉన్న గాయత్రి, ఆపదలో ఉన్న ఇన్స్పెక్టర్. ఏం చేద్దాం ఇప్పుడు? ఎటో తేల్చుకోలేకపోతున్నాను. నిన్నటి నుంచి పాలు లేక అవస్థలు పడుతున్న చెట్టు తల్లి కోసం ఆగాల, అన్నకేమవుతుందోనన్న ఆందోళనలో వెళ్ళాలా? పర్వాలేదమ్మా, మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళండి. ఇన్ని గంటలు అమ్మ పాల కోసం ఎదురు చూసిన పసిబిడ్డని బాధ పెట్టడం అంటే పసి ప్రాణాన్ని నలపడమే కదా శాస్త్రి గారు. పెద్దయ్య, ఇటివ్వండి. ఉంగరాలు జుట్టుదానా? యా, టెల్ మీ. జ్యూస్ ఇమ్మంటే వదిన వంక చూస్తూ ఉండిపోయావేంటే? ఏక్ మినిట్. ఏంటత్తయ్యా, జ్యూస్ ఇవ్వనా? ఇమ్మనేగా చెప్పింది. ఏ గ్లాస్ ఎవరికివ్వాలో నీకు తెలుసు కదా హాసిని. అన్ని గ్లాసులు ఒకేలా ఉన్నాయి. వాటిలో ఉన్నది కూడా ఒకే రకమైన జ్యూస్. దేని గురించి ఎందుకు చర్చ? ఇందులోనే ఉంది మజా. ఇది ప్లాన్ పాడు చేసి మమ్మీని హంతకురాలని నిరూపించేలా ఉంది. ఈ తిక్క పెళ్ళానికి జ్యూస్ గ్లాస్ ఇవ్వద్దని చెప్పా, వింటేగా. ఆ మజా ఏంటో మాకు కూడా చెప్పొచ్చు కదా వదినా. ఒరేయ్, హాసిని చేసుకొచ్చిన జ్యూస్ అంటే భగవంతుని మీద భారం వేయాలని మీకు తెలిసిందే కదా. మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి విక్రాంత్? అయితే ఒక గ్లాస్ మాత్రం ఇది. హాసిని, టైం వేస్ట్ చేయకు. మీ మావయ్య గారికి, జీవానికి, దురంధరకు జ్యూస్ ఇవ్వు. అవునక్క, జ్యూస్ రెడీ చేసి అలాగే ఉంచేస్తే చేదుగా మారిపోతుంది. మేధావిలా చూడకే మందమతి. ఇచ్చే. డింగ్ డాంగ్ డింగ్, డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్, డింగ్ డాంగ్ డింగ్, డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. డింగ్ డాంగ్ డింగ్ డాంగ్, एक दो तीन, డింగ్ డాంగ్ డింగ్ డాంగ్, एक दो तीन 4 5 6 7 8 9 10 11 12 13. త్వరగా తాగు తల్లి, మీ పోలీస్ మావయ్యని కాపాడుకోవాలి. నైని, పాప తాగడం అయిందా? ఎంత ఆకలిగా ఉందో బాబుగారు, ఇంకా తాగుతూనే ఉంది. గాయత్రి, దయచేసి త్వరగా తాగమ్మా. ఎందుకమ్మా నన్ను పరీక్షిస్తున్నావు? పోలీస్ అన్న మంచివాడు, అతన్ని కాపాడాలి కదా. నువ్వు పెరిగి పెద్ద అయితే నీకు మావయ్య ఉన్నారని పరిచయం చేయాలి కదా. డింగ్ డింగ్ డాంగ్ డింగ్ డాంగ్. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆడుకుంటుంది అది.
నేను పోతా మేడం. చూసావా, నీ ఆటలు చూడలేక జడుచుకున్నాడు జీవం. ఇంటికొచ్చిన అతిథికి ఆట పాట కూడా ఉండాలని ఇలా చేశాను పిన్ని. సతాయించకమ్మా, ఇచ్చేయి. అలాగే మావయ్య గారు. ముందు ఈయనకి. అతిథి దేవో భవ అంటారు కదా, టేక్ ఇట్. థ్యాంక్ యూ మేడం. నాదేముంది బాబు, అంతా శివేచ్ఛ. ఎవరేది తాగుతున్నారో దీనికే తెలియాలి. మావయ్య గారు, ఇదిగోండి, ఇది మీకు. థ్యాంక్ యూ. మరి నాకివే. నాకివ్వడానికి ఇదేమైనా పుల్లైసా దురద పిన్ని? సైలెంట్ గా తాగు. తీసుకో. కలిపిన గ్లాస్ ఏదో ఏంటో కొంపదీసి దురంధ్రతే చేపడిపోతుందా ఏంటి? అత్తయ్య, తాగొద్దు. మాట విన్నావా బంగారు తల్లి? ఓ పెద్దయ్య, పాపం తీసుకోండి. పండక్కి రావడం మర్చిపోవద్దు. అలాగేనమ్మా. బాబుగారు పదండి. అలాగే. చూసేవా గాయత్రి, తన వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిసి కూడా నీ ఆకలి తీర్చిన దయామయ్యి నయనమ్మా. వై? ఇంకో అతిథి వచ్చారు, ఆయనకివ్వాలి జ్యూసు. హూ ఇస్ దట్? ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మైసమ్మ తల్లి, ఇలా నన్ను గిట్ల బలి కోరినావా ఏంటి? చచ్చామండి. జీవంతో పాటు మనం కూడా అడ్డంగా దొరికిపోయాం. నువ్వు సైలెంట్గా ఉండు. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. కూర్చోరు సార్. ఏంటి సార్ అతను అలా చూస్తున్నారు? మా అమ్మకి తెలిసిన పర్సనే, పేరు జీవం. నాకెందుకు తెలీదు? నేనొచ్చిందే తన కోసం. ముందు జ్యూస్ తాగండి ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే. భలే వారే, తాగండి. తాగండి తాగండి, వెరీ స్పెషల్ జ్యూస్. తాగండి. ఇదిగోండి, తాగండి.
జగదీష, జీవమా, ఇన్స్పెక్టరా, ఎవరి చేయి పడిపోతుందో. అత్తయ్య గారు, మీరివ్వాల్సిన 2 లక్షలు ఈయనకిచ్చేస్తే ఆయనతో పని ఉన్న ఇన్స్పెక్టర్ గారు కూడా ఇంకా బయలుదేరతారు కదా. ఆ, 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 అలాగే